ఇందిరాగాంధీని కుటుంబ. శరత్ గారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే చాలా మంది ప్రజలు కూడా జాతిపిత ఎవరంటే చాలా మంది ఓట్స్ కూడా వేస్తున్నారు. శ్రీనివాస్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు జాతిపిత గురించి డిబేట్ చేసి జరుగుతుంది కదా సార్. అవును అవును సార్. ఇప్పుడు జాతిపిత అంటే ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ఇవ్వాలి సార్. ఓకే ఓకే. ఒకవేళ ఇప్పుడు కోదండరామ్ సార్ సెలెక్షన్ చేసింది ఎవరంటే మీకు కూడా తెలుసు సార్. శరత్ కు తెలుసు, అక్కడ ఉన్న ప్రేమేందర్ అన్నకు తెలుసు, ఉపేంద్ర అన్నకు తెలుసు, శరణ్ కౌశిక్ కూడా తెలుసు. నాకు తెలియదు అంటే శరణ్ కౌశిక్ ఏమీ తెలియదు సార్. ఆయన డాక్టరేట్ కావచ్చు సార్. నాతో మాట్లాడుతున్నావు, వ్యక్తిగత క్రిటిసిజం ఏం తెలియదు, ఏం తెలుసు నీకు? ఏం మాట్లాడతాను చెప్పరాదు. మరి ఆయనకి తెలిసినట్టు మాట ఎవరైనా శ్రీనివాస్ గారు వద్దు. ఏం తెలుసు క్రిటిసిజం వద్దు. డాక్టరేట్ ఏంది, నువ్వు చదువుకున్నావు లేదా? మరి ఏ అంశం ఏం మాట్లాడదు చెప్పరాదు. మరి ఇంకా పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. చాలా మంది ఓట్లు వేస్తున్నారు, చాలా మంది లైవ్ వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కియోత్ అని ఎవరైనా మీకు మాట్లాడినావా? నాకు అర్థం కాదు. వచ్చేదో మాట్లాడతారు, నాకు అర్థం కాదు ఎవరైనా. ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు ఈ ఒకటి ఫోన్ ట్యాపింగ్ నుంచి కాస్త ఇప్పుడు ఉద్యమకారులు ఎవరు, జాతిపిత ఎవరు, సిట్ విచారణ, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇంకో 10 రోజుల్లో ఉన్నాయి. బట్ ఈ ఇష్యూస్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ లో. నేను అందుకోసమే ముందే చెప్పిన భరత్ గారు, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవడం కోసం వేరే ఇష్యూ మీద ఇదే నడుస్తుంది. ఇప్పుడు ఇదే నడుస్తుంది. బీఆర్ఎస్ కావాల్సింది ఇదే, కాంగ్రెస్ కావాల్సింది ఇదే. కాంగ్రెస్ అయితే 2 ఏళ్ల నుంచి వాళ్ళు మొత్తం ఇదే కథ. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. చెత్త ఏదైనా కొద్ది గొప్ప ఎవరైనా చేస్తారు, ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. అంటే నేను మళ్ళీ జీరో చేసిందని అనకపోవచ్చు, కానీ ఎంతైతే చెప్పిందో, ఎటువంటి ఆకాంక్షలతోనే ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రజలు తీసుకొచ్చిందో వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. బీఆర్ఎస్ కూడా తెలంగాణకు మనం తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మొత్తం మారిపోతుంది అని చెప్పి చేసిన యొక్క వ్యవహారంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ కూడా అది ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ పోయి దేశం అంతా ఏదో చేస్తా అన్నారు. ఆఖరికి కుటుంబం తప్పితే మిగతాది లేదు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఇవాళ. అందుకోసమే మొన్న ఓడిచ్చింది. నేను అనేది మొత్తం ఎంత మెజార్టీతో ఓడిపోయిన, లేకపోతే అసలు సీట్ రాలేదా, వచ్చినాయా, బీఆర్ఎస్ కూడా మొత్తం ఏమీ చేయలేదా తెలంగాణకి అంటే చేయొచ్చు. కానీ దాన్ని డామినేట్ చేసింది ఫ్యామిలీ ఇష్యూ, తర్వాత కరప్షన్, తర్వాత మిగతా అనేక రకాల అహంకారం. అహంకారానికి ఇప్పటికి కూడా కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎటువంటి అహంకారంతో మాట్లాడుతున్నాడు, ప్రజలు ఇవన్నిటి కూడా గమనిస్తున్నారు. కాబట్టి జాతిపిత అనే దానికి ఒక వ్యక్తికి ఆపాదించగలిగే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమంలో సబ్బన్న వర్గాలు ముఖ్యంగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిందండి. ఏమన్నాడు శ్రీకాంతాచారి, నేను ఎందుకు ఇవాళ ఈ విధంగా అంటే నా యొక్క ఆత్మాహుతి చూసేనా ఇవాళ తెలంగాణ ప్రజలు ఉద్యమించడం కోసం సిద్ధం కావాలి, నాయకులు గాని మిగతా వాళ్ళు గాని అన్నాడు. కాబట్టి ఆ శ్రీకాంతాచారి ఆత్మాహుతి తర్వాత తెలంగాణ ఉద్యమం ఫ్లేరప్ అయింది. అతను ఎట్లయితే అగ్ని జ్వాలల్లో దహించుకపోయిండో ఆ అగ్ని జ్వాలలాగా తెలంగాణ ఉద్యమం లేచింది. దానికి ఒక వ్యక్తిగా ఆహ్వాదించడం ఇది ఏమన్నా హాస్యాస్పదమైన విషయం కాకపోతే ఏమిటని అంటున్నా. ఎవరు జాతిపిత అండి? దేనికి జాతి? అసలు జాతి ఏమిటి? మొత్తం భారతదేశం అంతా కలిసి ఒక జాతి. దానికి మనం తెలంగాణ ఒక ప్రాంతం, లేకపోతే మనది ఒక భాష తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు తెలుగు విధంగా చూస్తే 2 రాష్ట్రాలు అయినాయి. దేశం మొత్తంలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. హిందీ రాష్ట్రాల్లో 3, 4 ఉన్నాయి. ఇట్లా కాబట్టి తెలంగాణ ఉద్యమం చేసిండు అనే దాని విషయంలో మనం వేరే సెకండ్ థాట్ లేదు. ఉద్యమం చేసిండు, అందరు చేసిండు అంటున్నాను. కాబట్టి ఇవన్నీ రాజకీయం కోసం మాట్లాడుతున్న మాటలు తప్పితే మరొకటి కాదండి. రాఘవేంద్ర అని కాలర్ మహబూబ్ నగర్ సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర గారు చెప్పండి మీ ఒపీనియన్. భరత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. సార్, మీరు తీసుకున్న టాపిక్ లో జాతిపిత ఎవరు అని అన్నారు. దానిలో 3 ఆప్షన్స్ పెట్టారు. జయశంకర్ గారు 3 ఆప్షన్స్ కాకుండా వేరే కూడా మీరు చెప్పొచ్చు ఉంటే కనుక. మాకు అవకాశం 3 మాత్రం ఉంది అక్కడ పోల్లో. అవును సార్, తప్పకుండా మనం కేసీఆర్ గారిని జాతిపితానే అనుకోవాలండి. ఎందుకు అంటే 60 కాబట్టి ఓకే. ఒకవేళ ఏమంటారు, ఒకవేళ ఉమెన్ అనుకుంటే సోనియా గాంధీ అనుకోవచ్చు, సుష్మా స్వరాజ్ అనుకోవచ్చు,
అట్లా కూడా అది కూడా చెప్పండి చేసి మీ చాయిస్ కేసీఆర్. ఓకే, ఎందుకు కేసీఆర్? అలో మీ ఫర్ 2 minutes. నేనేమంటున్నానంటే 60 ఏళ్ల స్వతంత్ర ఉద్యమంలో తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. ఎంతో మందిలో త్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ కేసీఆర్ లాగా ముందుకు వచ్చి కేసీఆర్ లాగా ఫైట్ చేసి ఒక లక్ష్యం కొరకు నిలబడి కేసీఆర్ గారు తెలంగాణను సాధించారండి. అక్కడ ఉన్న అందరూ ఇప్పుడు పాలనలో ఉన్న పెద్దలందరూ చూసి తెలుసు వాళ్ళందరికీ. జస్ట్ బికాస్ ఆఫ్ ఇప్పుడు ఏదో ఫర్ ది సేక్ ఆఫ్ ఇప్పుడు ముచ్చట వచ్చింది కాబట్టి మాట్లాడాలని మాట్లాడుతుంది తప్ప వేరే అందరికీ తెలుసు సార్. తెలంగాణ యావత్ తెలంగాణకి ఎవరు ఏం చేసినా అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు మాట్లాడుతుండొచ్చు, అధికారంలో ఉన్నారు మాట్లాడుతుండొచ్చు, వెల్ నో ప్రాబ్లం మాట్లాడండి. బట్ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారండి. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేస్తారండి. నథింగ్ టు వరీ అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఎస్ ఉపేంద్ర గారు. ఇప్పుడు సరే మొత్తం దేశం అంతా ఒకటే, 2 రాష్ట్రాలు అయిపోయినాయి, తెలంగాణ కూడా దేశంలో భాగమే. ఎస్ కరెక్ట్, మనము దాన్నేమి తప్పుపట్టడానికి లేదు, పెద్దలు మన అన్న మాట్లాడినట్టు. కానీ ఇదే మరి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన ఏమన్నాడంటే తెలంగాణ అనే పదాన్ని ఆంధ్ర అసెంబ్లీలో ఉచ్చరించడానికి వీలు లేదని గెజిట్ పాస్ చేశారు. తెలంగాణ అనే పదానికి బదులు వెనుకబడిన ప్రాంతము అని మాట్లాడమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గెజిట్ మరి రిలీజ్ చేసింది నిజం కాదా? ₹1 కూడా తెలంగాణకి ఇవ్వని పో, ఏం పిక్కుంటారో పీక్కురు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడింది మాట వాస్తవమే కదా. మరి ఎక్కడ అది సార్ ఇప్పుడు దీన్ని ఎట్లా మనం గమనించాలి అంటే వాళ్ళు మనం అందరం ఒకటే, తెలుగు జాతి ఒకటే, తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పేసి తెలుగు వాళ్ళంతా భాషా ప్రయుక్త రాష్ట్రాలని వచ్చిన వీళ్ళు తెలంగాణకు వచ్చేసరికి ఇంత అన్యాయం చేసి ప్రాజెక్టులు గట్టకపోయి మహబూబ్ నగర్ లో వలసలు నేనేమంటున్నా సార్, తెలంగాణ కోసం నిలబడ్డది చేసింది ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ కదా సార్. ఆ రోజు చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా? ఇవన్నీ మన చరిత్రలో ముందలు చూసుకుంటూ సరే మీరు చర్చ పెట్టవచ్చు. కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణ కోసం 18 రాజకీయ పార్టీలు 36 రాజకీయ పార్టీలు ఒప్పించి అన్ని చేసినాక కూడా తెలంగాణ వచ్చినాక కూడా కేసీఆర్ గారు సోనియా గాంధీని ప్రైజ్ చేశాడు, ఇంటికి పోయి కాళ్ళు మొక్కాడు. మేమేమి గొప్పలు చెప్పుకోవట్లే. సోనియా గాంధీ రాజకీయ నిర్ణయంలో ఒక నేషనల్ పార్టీ ఇచ్చినారని చెప్పేసి మేము వారిని కూడా అప్రిషియేట్ చేసినాం, అసెంబ్లీలో ప్రైజ్ చేసినాడు కదా. ఎవరి పాత్రని వాళ్ళకి చెప్పినాం సార్. మేమేమంటాం, అదే జయశంకర్ సార్ కి నిలువెత్తున మరి కేసీఆర్ గారు మరి వారికి పదాభివందనం చేసిండు. ఎందుకు చేసిండు? ఆయన భార్య పిల్లలను వదిలిపెట్టి ఈ ప్రాంతం కొరకు, ఈ ప్రాంతం దగాపడ్డది, మరి దోపిడీకి గురి అవుతుంది, మరి మన సంస్కృతి సంప్రదాయాలు అన్ని పోతున్నాయి కాబట్టి వారి జీవితాంతం ఆ రోజు 1969లో జరిగిన గైర్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, 2000 వచ్చేసరికి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిన జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్ కూడా నిలబెట్టి కాలు మొక్కిండు కదా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పాత్ర రాజకీయంగా తను 30 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి, స్పీకర్ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే